ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే భక్షకులుగా మారారు. పచ్చగడ్డి మేసేందుకు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి వచ్చిన మేకలను మాయం చేశారు. ప్రశ్నించిన ప్రజల్ని బెదిరించారు. వ్యవహారం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పెంపకందారులతో రాజీకి ప్రయత్నించారు. నల్గొండ జిల్లా ఖాకీలు సాగించిన ఈ నిర్వాకం పోలీసుల్ని సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇది నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలం సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్. ఈ స్టేషన్ ప్రాంగణంలో పచ్చగడ్డి ఉండడంతో కొన్నాళ్లుగా మేకలు వచ్చి మేస్తున్నాయి. వాటిని గమనించిన పోలీసులు మేతగాళ్ల అవతారమెత్తారు. వాటిని పట్టుకొని అమ్ముకున్నారు. మేకల కోసం ఆరా తీసిన పెంపకందారులపై బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. ఇటీవల గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారుల ముందు బాధితులు మేకల అంశాన్ని లేవనెత్తినా ఫలితం లేకుండా పోయింది. దిక్కుతోచని స్థితిలో బాధితులు జిల్లా ఎస్పీకి లేఖ రాయగా ఆయన వెంటనే స్పందించారు. డీఎస్పీతో విచారణ జరిపించగా ఖాకీలు మేకలను అమ్ముకోవడంతో పాటు విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని వెల్లడైంది. ఆ మేకలు మాకు వదిలిపెట్టి సార్, మేము ఇంట్లోకి ఏం పని ఉంటుంది, నాకు స్టేషన్కి వస్తుంది అసలు వదిలేయి సారు, నీ కాలు మొక్కుతా, నీ దండం పెడతా, ఇక రానియ సారు, నేను బయట కొట్టుకుపోతా, సాదంత శక్తితో సాదుకుంటా, లేకపోతే అమ్మేసుకుంటా సారు, నీ దండం పెడతా, ఇక ఒక్కసారి వదిలేయి సార్, నీ కాలు మొక్కుతాను అన్నా ఇక వినిపించుకోలే. మేము చాలాసార్లు ఎస్ఐ గారిని అడగడం జరిగింది. వాళ్ళు ఎటువంటి తీవ్రంగా తిట్టి వెళ్ళగొట్టడం జరిగింది. ఎంత తిరిగినా కానీ ఇవ్వలేదు. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా డిఎస్పీ గారు ఎంక్వైరీ పంపించడం ద్వారా వాళ్ళు హోంగార్డులు వీళ్ళందరూ భయపడి దొరుకుతామని చెప్పేసి మాకు ఫలానా కాడ మేకలు దొరికాయని అబద్ధం చెప్పించి నోటు రాయించుకొని 20,000 ఇచ్చారు. డిఎస్పీ గారు ఎంక్వైరీ చేయగా మమ్మల్ని ధైర్యంగా చెప్పండి, మీ అబద్ధం చెప్పకని అని చెప్పి అడగగా మేము ఇలా నోటు రాయించుకున్నారు సార్, అబద్ధం సాక్ష్యాలు ఇట్లా పెట్టించారు, అలాగే మనీ కూడా ఇలా ఇచ్చారు 20,000 అని చెప్పేసి మనీగా డిఎస్పీ గారికి మనీ ఇవ్వడం జరిగింది. మేక పోయిందని ఎవరు కంప్లైంట్ లేదు సార్. పోలీస్ స్టేషన్ కూడా పోయి భయపడి మరి పోతే మళ్ళీ మమ్మల్ని కూడా కోరుతున్నామని అప్పుడు ఏది కంప్లైంట్ లేదు. ఎన్ని మేకలు? ఒక మేక పోయింది సార్, సుమారు 10,000 దాకా ఉంటుంది సార్ మా మేక. పోలీసుల మేత వాస్తవమని తేలడంతో సంబంధిత ఖాకీలపై జిల్లా ఎస్పీ చర్యలకు ఆదేశించారు. వారిని విధుల నుంచి తప్పించారు.